చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. ఇందులో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. హాఫ్ కప్పు పల్లీలను, 1 కప్పు దాకా నువ్వులను ఇలా డ్రై రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్ లో చల్లార్చుకోవాలి. 2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మన దగ్గర అవైలబుల్ గా ఉన్న డ్రై ఫ్రూట్స్ ని ఈ విధంగా ఫ్రై చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి గానీ ఎండు కొబ్బరి గానీ వేసేసుకొని ఈ విధంగా ముక్కలుగా ఫ్రై చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఎండి కొబ్బరి వేస్తే చాలా రోజులు నిల్వ ఉంటాయి, పచ్చి కొబ్బరి వేస్తే నిల్వ ఉండవు. అదే కడాయిలో 2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 2 కప్పుల దాకా రాగి పిండి వేసేసుకొని ఫ్రై చేసి సైడ్ పెట్టుకోవాలి. మనం డ్రై రోస్ట్ చేసిన కదా పల్లీలను 2 భాగాలు ఈ విధంగా ప్రిపేర్ చేసి సైడ్ పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టిన కొబ్బరిని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. అందులో 2 లేదా 3 యాలకాయలు వేసుకొని గ్రైండ్ చేసి మనం ఫ్రై చేసి పెట్టిన ఇంగ్రీడియంట్స్ అన్ని బౌల్ లో వేసేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసి సైడ్ పెట్టేసి కడాయిలో 2 కప్పుల దాకా బెల్లం వేసేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని బెల్లంలో ఏమైనా చెత్త గానీ స్టోన్ లాగా ఏమైనా ఉంటే గానీ ఫిల్టర్ అయిపోతుంది. మనం ఈ విధంగా లేత పాకం ఉంటే చాలు, ముద్దు పాకం ఏం అవసరం లేదు. మనం కలిపి పెట్టుకున్న పొడిలో బెల్లం సిరప్ వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసి అందులో 2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిపేసి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఈ విధంగా లడ్డూలు చుట్టుకొని రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం హెల్తీ ఫుడ్ చేసి పెట్టాలి. బయట ఫుడ్ అయితే అస్సలు అలవాటు చేయకండి. ఇంట్లో ఫుడ్ మాత్రమే అలవాటు చేయండి. మా ఇంట్లో నేనైతే ప్రతి ఒక్కటి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. బయట అయితే ఏ స్నాక్స్ కానీ ఏమి బయట కొనుక్కోము, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము. మీకు ఎవరికైనా ఈ హెల్దీ లడ్డు కావాలన్నా, రాగి లడ్డు, రవ్వ లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలాంటి స్నాక్స్ కావాలన్నా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఆర్డర్ పెట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా కంటైనర్ లో ఇలా పెట్టుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పాడవకుండా. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.